ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని డైటీషియన్. ఈరోజు మనం డయాబెటిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వరల్డ్ వైడ్ ఇప్పుడు చాలామంది ఎక్కువ సఫర్ అవుతున్న మెటబాలిక్ డిసార్డర్లో డయాబెటీస్ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అండ్ అకార్డింగ్ టు సమ్ రిపోర్ట్స్ ఏంటంటే మనకి 2050 ఇయర్ కల్లా, అంటే బై 2050 ఏంటంటే వరల్డ్ వైజ్ మోర్ దెన్ 70% ఆఫ్ పాపులేషన్ మనకి డయాబెటీస్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ ఫ్యూచర్లో కూడా. అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఈ డయాబెటిక్, ఈ మెటబాలిక్ డిసార్డర్ వరల్డ్ వైడ్ ఎంతమందిని సఫర్ చేస్తుందో. సో ఈ డయాబెటిక్ అనేది ఎందుకు వస్తుంది, ఈ డయాబెటిక్ రావడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఈ డయాబెటిక్ మనం క్యూర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో డయాబెటిక్ అనేది మెటబాలిక్ డిసార్డర్. సో మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా లేకపోవడం వలన, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల, అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ తీసుకోవడం వలన, అండ్ కొంతమందికి అయితే జీన్స్ వల్ల, వీటి వల్ల మనకి డయాబెటీస్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం మాట్లాడుకున్నట్లయితే మన ఇండియాలో ఎక్కువగా మన సౌత్ ప్లేసెస్లో అయితే ఇంటికి 1 or 2 persons, అంటే మన పెద్దవాళ్ళు కానివ్వండి, మన తాతలు కానివ్వండి, మన అమ్మ నాన్న ఎవరైనా సరే ఇంటికి 1 or 2 persons డయాబెటిక్తో సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా క్యాలరీస్ ఉండడం, ప్రోటీన్ తక్కువగా ఉండడం, దీంతోపాటు మన బాడీకి కావాల్సిన ఫైబర్ మనం సరిగా ఇవ్వకపోవడం, అంటే మనం తీసుకునే డైట్ బ్యాలెన్స్డ్గా లేకపోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువగా ఉండడం, అండ్ మనం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా తీసుకోవడం, నిద్ర సరిగా లేకపోవడం, అండ్ మనం తీసుకునే ఫుడ్లో మనము ఎక్కువగా రిఫైన్డ్ ఫుడ్స్, మైదా రిలేటెడ్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసుకోవడం వలన, క్యాలరీస్ ఎక్కువ తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువగా ఉండడం వలన మనకి ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ అయ్యి మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డయాబెటీస్లో చాలా టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్, ఇలా చాలా ఉంటాయి. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది అడల్ట్ ఏజ్లో ఎక్కువగా ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే బిలో ఏజ్ ఆఫ్ 18 years వాళ్ళకి వస్తుంది. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ అనమాట. అండ్ మదర్ ఎప్పుడైతే గర్భంగా ఉన్నప్పుడు ప్రోటీన్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా తీసుకోదు, ప్రోటీన్ అండ్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉండడం వలన కూడా ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే తల్లి గర్భంగా ఉన్నప్పుడు సరైన పోషకమైన ఫుడ్ తీసుకోకపోయినా సరే ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా టైప్స్ ఉంటాయి అండ్ చాలా రీజన్స్ ఉంటాయి డయాబెటీస్ రావడానికి. మెయిన్ రీజన్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, లైఫ్ స్టైల్ చేంజెస్. సో మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్గా లేకపోవడం, అండ్ మనకి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ తక్కువగా తీసుకోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, ప్రొలాంగ్డ్ అవర్స్ స్లీప్ లేకుండా పోవడం, ఇవన్నీ మనకి మన మెటబాలిక్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో డయాబెటీస్ మెటబాలిక్ డిసార్డర్. సో మన మెటబాలిక్ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు మనకి ఇన్సులిన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనము రిఫైన్డ్ ఫుడ్స్ ఏవో మాట్లాడుకున్నాం. మెయిన్గా కార్బోహైడ్రేట్ అనేది 2 టైప్ ఉంటుంది. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, 2 కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఎక్కువ రిఫైన్డ్గా ఉండం, అంటే పొట్టు లేకుండా మైదా రిలేటెడ్ కానివ్వండి, బేకరీ ఐటమ్స్ కానివ్వండి, దీంతోపాటు జంక్ ఫుడ్స్ ఏదైనా సరే దాంట్లో పొట్టు లేకుండా మనము ఎక్కువగా రిఫైన్డ్ ఫ్లవర్ ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. సో ఆ రిఫైన్డ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఫైబర్ అంతా మనం ఎలిమినేట్ చేసేస్తాం, అండ్ దాంతోపాటు మన బాడీకి మన మెటబాలిజం అండ్ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోతాయి, అండ్ ఫైబర్ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, అంటే మనము న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోయి సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి క్యాలరీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి, దాంట్లో ఫైబర్ తక్కువ ఉండడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటారు. ఆల్రెడీ ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అంటే ఒకేసారి స్పైక్ అయిపోవడం, లేకపోతే ప్రొలాంగ్డ్ టైం ఏమన్నా తినకన్నా ఉంటే తగ్గిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుందాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే పొట్టుతో ఉన్న తృణధాన్యాలు, ఏదైనా సరే మనకి తృణధాన్యాలు కానివ్వండి, హోల్ గ్రెయిన్ ఫుడ్స్ ఏదైనా సరే పొట్టుతో ఉన్న పదార్థాలని మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే దీంట్లో మనకి కావాల్సినంత ఫైబర్ దొరుకుతుంది, బోవెల్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ ఫుడ్ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల. సో ఈ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేయడం వలన మనం కొద్దిగా తీసుకున్నా మనకి ఫైబర్ కంటెంట్ బాగా ఉండడం వలన హెవీ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే మనం ఎక్కువ తినం,
కొద్దిగా తీసుకున్నా మన బాడీకి సరిపోతుంది, ఫైబర్ కరెక్ట్‌గా ఉంటుంది, మన బాడీకి కావాల్సిన ఆల్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే డయాబెటిక్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా స్పైక్ అయిపోతాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు స్లోగా రిలీజ్ అయితూ ఉంటాయి కాబట్టి మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. సో, ఎవరైతే డయాబెటిక్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళు సింపుల్ కార్బోహైడ్రేట్ కంప్లీట్‌గా అవాయిడ్ చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పినట్లు మనకు పొట్టుతో ఉన్న ఎనీ ఆహార పదార్థాలు అంటే హోల్ గ్రెయిన్స్ కానియండి, తృణధాన్యాలు అంటాం, మిల్లెట్స్ అంటాము. సో, ఇవన్నీ మనకు హోల్ గ్రెయిన్స్ కిందకు వస్తాయన్నమాట. ఇలాంటి ఫుడ్ అయితే మనం తీసుకోవచ్చు. కొంతమంది వైట్ రైస్‌కే బాగా అలవాటు అయిపోయి ఉంటారు. మన సైడ్ అయితే మనం ఎక్కువ వైట్ రైసే తింటాం. బట్ రైస్‌ని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే రైస్‌లో కూడా మనకు కావాల్సిన మంచి ప్రోటీన్ ఉంటుంది. బట్ క్వాంటిటీ అనేది చూసుకోవాలి. సో, మన బాడీకి ఎంత సరిపోతుంది ఆ క్వాంటిటీ ప్రకారం తీసుకొని మనకి వైట్ రైస్‌లో కూడా వేరియంట్స్ ఉన్నాయి. డయాబెటిక్ వైట్ రైస్ అని కూడా మనకి ఒక వేరియంట్ అనేది దొరుకుతుంది ఇప్పుడు. ఆన్‌లైన్‌లో కూడా మనం కొనుక్కోవచ్చు. సో, అలాంటి వేరియంట్ సేమ్ టేస్ట్ వస్తది. అది కూడా వైట్ రైసే. బట్ కంపేర్ టు నార్మల్ వైట్ రైస్ దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు అనమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి మనము నార్మల్ వైట్ రైస్‌ని డయాబెటిక్ వైట్ రైస్ అని దొరుకుతది. దాంట్లో మనము ఆ రైస్‌ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్ పాలిష్ రైస్ తీసుకోవచ్చు. దీంతో పాటు మనము రెడ్ రైస్ అనేది కూడా దొరుకుతుంది. అది కూడా హోల్ గ్రెయిన్. దాంట్లో కూడా మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చనమాట. సో, ఎవరైతే డయాబెటిక్‌తో సఫర్ అవుతున్నారో బాడీలో గ్లూకోజ్ లెవెల్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం తీసుకునే ఆహార పదార్థంలో ఎక్కువగా ఫైబర్ ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, దీంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. సో, ఇప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఎక్కువ వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం. ఇప్పుడు మనము వెజిటబుల్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్ కర్రీ కానీ, వెజిటబుల్ కానీ మనము స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ తీసుకుంటే దాంట్లో మనకి 50 or 60 దానికన్నా తక్కువ క్యాలరీస్ మాత్రమే వస్తాయి. జస్ట్ మనము ఎప్పుడైనా ఆకలేసినా సరే సాలాడ్స్ ఎక్కువగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం కానీ వెయిట్ గెయిన్ అవ్వమంట. అంటే మన బోవెల్ మూమెంట్ కరెక్ట్‌గా ఉంటది. మన వెయిట్ లాస్ కోసం అండ్ మన ఆకలిని తగ్గించడానికి దీంతో పాటు మన బాడీకి కావాల్సిన ఫైబర్ కరెక్ట్‌గా ఇవ్వడానికి మనము ఎక్కువగా వెజిటబుల్ సలాడ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ మన డైట్‌లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో, వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఈ 2 యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఫైబర్ వస్తది కాబట్టి మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చా? ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ అనేటివి తినొచ్చు. బట్ లిమిటెడ్ క్వాంటిటీ అండ్ ఎలాంటి ఫ్రూట్స్ తినాలో తెలుసుకుందాం. ఫ్రూట్స్ అనే దాంట్లో మనకి ఉండే షుగర్ వచ్చి ఫ్రక్టోజ్ అనమాట. సో, ఈ ఫ్రక్టోజ్ అనేది సింపుల్ షుగర్. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ తిన్నప్పుడు కూడా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతూ ఉంటాయి కాబట్టి డయాబెటీస్‌తో ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినకూడదని అంటూ ఉంటారు. బట్ అన్ని ఫ్రూట్స్ అయితే అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఫ్రూట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవచ్చు. వాటిలో మనం యాపిల్ పండు తీసుకోవచ్చు. దానిమ్మ పండు కొద్దిగా అంటే ఒక 50-60 గ్రామ్స్ ఆఫ్ దానిమ్మ పండు తీసుకోవచ్చు. దీంతో పాటు నేరేడు పళ్ళు సీజన్ వస్తే నేరేడు పళ్ళు బాగా తీసుకోవచ్చు. జామ పండు బాగా తీసుకోవచ్చు. ఎందుకంటే జామ పండులో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. నేరేడు పళ్ళలో కూడా చాలా మంచి ఫైబర్ ఉంటుంది. ఇది డయాబెటీస్ వాళ్ళకి డయాబెటీస్ ఫ్రెండ్లీ ఫుడ్ అని చెప్పొచ్చు. యాపిల్‌లో కూడా మనకి తక్కువ క్యాలరీసే ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి దానిమ్మ పండులో కొద్దిగా గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం ఉన్నా సరే మనం ఫుడ్ తీసుకున్న 2 hours లేదా 2.5 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం ఫ్రూట్ తీసుకున్నట్లయితే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. సో, మన బాడీకి కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్స్ అనేటివి మనకి ఫ్రూట్ నుంచి వస్తాయి కాబట్టి ఫ్రూట్స్ అనేది డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి. బట్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మనము ఫుడ్ తీసుకున్న వెంటనే అయితే తీసుకోకూడదు. ఫుడ్ తీసుకున్న 2 hours లేదా 2.5 hour లేదా 3 hours ఇలా గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఫ్రూట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి స్పైక్ అవ్వవు. సో, మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మెయిన్ రోల్ అనమాట. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? మన బాడీలో
అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, గ్లూకోజ్ లెవెల్స్ ఏ మాత్రం స్పైక్ అవుతున్నాయి కూడా మనం గ్లైసెమిక్ ఇండెక్స్ ద్వారానే తెలుసుకోవచ్చు. కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఫుడ్ అంటే మనకి ఫ్రూట్స్ అంటే ఇవి దొరుకుతాయి. యాపిల్ పండు కానివ్వండి, జామ పండు, నేరేడు పళ్ళు, దీంతోపాటు దానిమ్మ పండు ఒక 50 to 60 grams వరకు దానిమ్మ పండు ఇలాంటివి తీసుకోవచ్చు. గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ ఫుడ్ ఎలా ఉండాలంటే మార్నింగ్ నుంచి నైట్ ఫుడ్ తీసుకునేది ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ తీసుకోవడం మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబరు, దీంతోపాటు ప్రోటీన్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వలన, కొద్దిగా తీసుకోవడం వలన, గ్యాప్ ఇస్తూ తీసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి స్పైక్ అవ్వవు. అండ్ ఇంకొకటి, డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తిన్న తర్వాత, స్నాక్స్ అంటే సలాడ్స్ కానీ, సలాడ్స్లో మనం చిక్ పీ యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, కౌ పీ యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనం 50 to 60 grams మనం సలాడ్తో యాడ్ చేసుకొని తిన్న తర్వాత ఒక 30 నుంచి 40 minutes వరకు ఈవినింగ్ టైంలో వాక్ చేయడం వలన మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా గ్లూకోజ్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనము ఇలా చేయడం వలన మనకేమవుతుందంటే మన బాడీలో మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేసుకొని గ్లూకోజ్ లెవెల్స్ని నేచురల్గా, అంటే వితౌట్ ట్యాబ్లెట్ అండ్ వితౌట్ ఎనీ మెడికల్ ట్యాబ్లెట్స్, ఇలాంటి ట్యాబ్లెట్స్ అవసరం కూడా లేకుండా బై ద టైం ఇన్ ఫ్యూచర్లో కూడా మనము రెగ్యులర్గా ఫాలో అవ్వడం వలన మనము ట్యాబ్లెట్ మీద డిపెండెన్సీ తక్కువ అవ్వచ్చు. సో ఎవరైతే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారో, తీసుకునే డైట్లో క్యాలరీస్ కౌంట్ కరెక్ట్గా ఉండి ప్రోటీన్ కరెక్ట్గా తీసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారో, ఫిజికల్ ఎక్సర్సైజ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారో, స్లీపింగ్ ప్యాటర్న్స్ అంటే నిద్ర కరెక్ట్గా నిద్రపోతారో, అండ్ దీంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వీళ్ళకి, ఇలాంటి పర్సన్స్కి గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడు అనేటివి కంట్రోల్లో ఉంటాయి. అండ్ అంటే ఏంటంటే మనము డయాబెటీస్ అనేది రివర్స్ చేయలేము, కానీ మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండడం వలన, మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండడం వలన, మన లైఫ్ స్టైల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం వలన డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది నాట్ రివర్సబుల్ బట్ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే బై ద టైం మన ఫ్యూచర్లో మనకు మెడిసిన్ మీద డిపెండెన్సీ తక్కువ చేసుకోవచ్చు అనమాట, మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవడం వలన. సో ఈరోజు మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ దీంతోపాటు లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనము ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.